అందరికీ నమస్కారం. నేను బాబ్జీ మాస్టర్ బీజేపీ టీచర్ సెల్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. విజేత అకాడమీ సిటిఆర్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నాను. ఇవాళ సోషల్ మీడియాలో మనం చేసే షేర్లు వల్ల కొన్ని లాభాలు జరుగుతున్నాయి, కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందిందన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. అదే సేమ్ సమయంలో సోషల్ మీడియాని దుర్వినియోగపరుచుకునే పరిస్థితి కూడా జరుగుతుంది. అయితే మనకు ఒక్కొక్కసారి కొన్ని పోస్టులు రావడం జరుగుతుంది. ఉదాహరణకు బంగ్లాదేశ్లో ఒక హిందూ అమ్మాయి మీద అక్కడున్న యువకులు రేప్ చేసి చంపేస్తున్న విషయాన్ని వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగిందని అది అందరికీ పంపడం జరిగింది. అది అందరికీ కూడా మన దాకా కూడా రావడం జరిగింది. ఇది అందరూ చూసిన విషయమే. వెంటనే భావోద్వేగాలు అయ్యి వీరందరూ కూడా ఇంకా షేర్ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఇలాంటివి గమనించవలసిన విషయం ఏంటంటే మార్పింగ్ వీడియోలు కూడా కొన్ని జరుగుతున్నవి. వీటి షేర్ చేసేటప్పుడు మీరు ఒకసారి దయచేసి వాటిని ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి మీకు ఎవరైతే పంపించారో వారిని కూడా కనుక్కోండి. ఎంక్వైరీ చేయండి, కనుక్కొని దీన్ని మళ్ళా మీలో వాళ్ళకి షేర్ చేయడే అవకాశం ఉంటే కనుక పంపించండి. ఒకవేళ లేనట్టయితే పెద్దవారు అయితే పర్వాలేదు, కానీ చిన్నవారు భావోద్వేగానికి గురయ్యి దాన్ని దీనిగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా ఈ మధ్య ఒక గ్రూప్లో కిడ్నీలు ఉన్నాయని, అర్జెంటుగా ప్రమాదం జరిగిందని ఆ కిడ్నీల వల్ల ఏమో ఎవరికైనా కావాలని పెట్టమని వాట్సాప్ గ్రూప్లో రావడం జరిగింది. వెంటనే మనం ఎంక్వైరీ చేసినట్టయితే వారు అయ్యా ఇది అప్పుడే 2-3 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ప్రస్తుతానికి లేదని వారు చెప్పడం జరిగింది. వెంటనే దయచేసి మీరంతా అలాంటివి ఏమైనా వచ్చినట్టయితే వారి గురించి ఎంక్వైరీ చేయండి. ఆ పోస్టుల గురించి ఎంక్వైరీ చేసి మీరు నెక్స్ట్ వారికి ఫార్వర్డ్ చేయండి. ఇంతేకాకుండా ఒక అమ్మాయి తప్పిపోయిందని గ్రూప్లో రావడం జరిగింది. ఎవరో అమ్మాయి అని నా దగ్గరికి వచ్చినానని నేను ఆ అమ్మాయికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే తీరా చూస్తే అమ్మాయి ఏమి ఇంట్లో తప్పిపోలేదు. ఎవరో వారి ఇంటికి సంబంధించి చెల్లని వాళ్ళు, గిట్టని వారు వారిని అమ్మాయి యొక్క ఫోటోని పెట్టి అమ్మాయి తప్పిపోయిందని అందరికీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. దయచేసి ఇవన్నీ చాలా ప్రమాదకరమైన విషయాలు. ఇంతేకాకుండా ఈ మతం ఎక్కువ, ఆ మతం ఎక్కువ, ఈ కులం ఎక్కువ, ఆ కులం ఎక్కువ, ఈ జాతి ఎక్కువ, ఆ జాతి ఎక్కువ, వీరు ఎక్కువ, వారు ఎక్కువ, మీ హీరో ఎక్కువ, మా హీరో ఎక్కువ, ఇలాంటివన్నీ ఎక్కడో ఎవరో డిజైన్ చేసి వారి యొక్క సర్క్యులేషన్ కోసం ఇలాంటివి చేస్తూ ఉంటారు. దయచేసి విజ్ఞులైన మీరంతా కూడా దీన్ని గమనించి ఒక్కసారి పోస్ట్ చేసే ముందు వాటిని ఎంక్వైరీ చేసి పోస్ట్ చేయండి, షేర్ చేయండి, గమనించండి, విజ్ఞతగా నడుచుకోండి, భావోద్వేగాలు పెంచకండి. జై భారత్, జై హింద్.